అబిడ్స్ ఫెర్నాండెస్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి చెందింది. నేడు ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు చిన్నారి కుటుంబ సభ్యులు. మహబూబ్ నగర్ టౌన్ కు చెందిన సాయి కుమార్ అనుషాలకు కుమారుడు జన్మించాడు. 4 రోజుల క్రితం అబిడ్స్ ఫెర్నాండెస్ ఆసుపత్రిలో ప్రసవం కోసం అడ్మిట్ అయిన అనుష 3 రోజుల క్రితం బాబుకు జన్మనిచ్చింది. ఆరోగ్యంగా జన్మించిన బాబు ఈ రోజు ఉదయం చనిపోయాడని డాక్టర్స్ నిర్ధారించారు. అయితే బాబు మృతికి బంధువులను కారణాలు అడగ్గా నెబులైజర్ సెలైన్ డోస్ ఎక్కువ అవడం వల్లనే మృతి చెందినట్లు చెబుతున్నారు. తమ పొరపాటు వల్ల చనిపోయాడని డాక్టర్లు ఒప్పుకున్నట్లు చెబుతున్నారు బంధువులు. ఇక దీంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు చిన్నారి బంధువులు. 3.5 కేజీల బరువుతో జన్మించి ఆరోగ్యంగా ఉన్న బాబు ఎలా చనిపోయాడని తెలపాలని బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సో 13th రోజు ఇక్కడ ఫెర్నాండెస్ హాస్పిటల్లో జాయిన్ అయినాము. సో ఆ రోజు డెలివరీ అయింది. సో బేబీ సాటర్డే సండే మంచిగా ఉన్నాడు. నిన్న డిశ్చార్జ్ చేస్తానని చెప్పారు. సో 3 గంటల సమయంలో డిశ్చార్జ్ చేసే టైంలో బేబీకి నోస్ ప్రాబ్లం ఉంది అని తీసుకుని వెళ్ళారు. ఎన్ఐసికి తీసుకుని వెళ్ళేసి అక్కడ ఏదో నోస్ క్లీన్ చేసి తీసుకెళ్ళి ఒక 2-3 అవర్స్ పెట్టుకున్న లోపల మొత్తానికి అయితే ఏదో చేసి మళ్ళీ ఏదో మిస్టేక్ అయింది. సో అప్పటి వరకు బాగా ఏడుస్తున్న బేబీ అసలుగా చాలా సిక్కుగా అయిపోయిండు. చాలా సిక్కుగా వచ్చింది. అరౌండ్ 5:36 అలాగా మాకు ఇచ్చినప్పుడు సిక్కుగా అయి ఉన్నాడు. బేసిక్గా అంటే ఎలా అంటే కొద్దిగా ప్రాబ్లమేటిక్గా అనిపించింది. వాళ్ళు ఏమన్నా మంచిగా ఉండే బేబీ ఈజీ వెళ్తా అని చెప్పిండు. సో మాకు ఇచ్చిన తర్వాత సరే బేబీ బాగున్నాడని మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము ఇక్కడ నుంచి 7కి వెళ్ళాలి కదా, అక్కడ వెళ్ళి 9కి అలా ఒకసారి ఫీడింగ్ చేసాము. కానీ బేబీ ఎక్కువ స్పందించట్లేదు అనమాట. మామూలుగా జస్ట్ అలానే స్లీపింగ్ మోడ్లో ఉన్నాడు. అరౌండ్ మేము మళ్ళీ నైట్ టైం ఒక లేస్తుంది కదా, అప్పుడు ఎవ్రీ 2-3 అవర్స్ ఫీడింగ్ ఇవ్వాలి కదా. సో 12 కల్లా లేస్తారు అనుకున్నాము. బట్ 12 కల్లా చూసినాము, లేవట్లేదు. సో ఏదో చూసిన కల్లా అప్పుడు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడికి వచ్చి చూపిస్తే బేబీ రెస్పాండ్ అవ్వట్లేదు, చనిపోయారని చెప్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే అప్పుడు మేము 3 to 4-5 మధ్యలో మీ మండే రోజు తీసుకున్న టైంలో వీళ్ళు ఏదో మిస్టేక్ చేశారండి. ఆ మిస్టేక్ లో బేబీ హెల్దీ బేబీ 3 kgs బేబీ, జాండీస్ లేవు, ఏమి ఫీవర్ లేదు, ఏం లేదు, అంత బాగుండు, మంచిగా ఉన్నాడు. ఆ టైం తీసుకెళ్ళి ఏదో చేశారు, మిస్టేక్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఏం వాళ్ళు స్పందించట్లేదు. దాని గురించి అయితే వాళ్ళకి కన్విన్స్ గా ఏం చేయాలి, ఇది చిన్న పొరపాటు అయ్యిండొచ్చు ఇలా అని మాట్లాడుతున్నారు తప్ప ఏం వాళ్ళ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఒక చిన్న బేబీ అండి, హెల్దీ బేబీ, 9.5 months బేబీ, కష్టపడి మోసిన తల్లి అసలు ఎంత బాధపడుతుంది. నా పేరు అంజనేయులు గౌడ్ అండి. మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చాను. ఫస్ట్ డెలివరీ కూడా మా పాప ఇక్కడనే, నాకు ఒకటే కూతురు. అప్పుడు యాక్టివ్ నేను మంచిగానే చేసినాను. మనం ఆ ట్రీట్మెంట్ వీళ్ళతో ఉంటుంది కాబట్టి మనం వచ్చినాం. నిన్న మన శనివారం 13వ తారీఖు నాడు 3:19కి బాబు పుట్టాడు. బాగానే ఉన్నారు అని చెప్పిండ్రు. 3 గంటలు 4 గంటలు ఐసీలో పెట్టుకుని రాత్రి 11 గంటలకు ఇచ్చింది. వీళ్ళు బాగానే ఉన్నాడు. బాగా ఏడుస్తుంటే వాడిని ఏదో క్లీన్ చేస్తామని తీసుకుపోయి అది ఓవర్డేస్ ఇచ్చి వాళ్ళు ఏం చేసారు సార్, పోయేటప్పుడు ఏడ్చిండు, వచ్చేటప్పుడు పండుకున్నాను అని చంపి తోలిచ్చిండ్రు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. అది మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. అవును, ఇంకా అంతే. వాడు పండుకున్నాను అంటారు. వాళ్ళు ఏం చేసింది తెలియదు మాకు. ఇంటికి పోయినాము, మళ్ళీ చూసినాము 2 hours మళ్ళీ ఇక్కడ వచ్చినాం. మేము ఎక్స్పైర్ అయ్యిండు వాడు, చనిపోయినా అని చెప్తున్నారు. డాక్టర్ వచ్చి మంచిగా ఉంది. పిల్లలు అన్నాక ఎంత ఏడిస్తే అంత యాక్టివ్ ఉంటారమ్మా. ఎడవనియండి పిల్లలు అని. ఏం సార్ ఒక్క పాలచుక్క దాదలేదు, ఏడిస్తే యాక్టివ్ అంటారు. మీరు మాకు తెలియదా అంటే కూడా విన్నారు. మేము ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది కూడా నమ్మాలి కదా, నిజమే ఉండొచ్చు అనుకున్నాం. ఏందో నోస్ క్లీనింగ్ అని ఎంఎస్టీకి తీసుకుపోయి ఏం నోస్ క్లీన్ చేసిరో 3-4 గంటలకు వచ్చిరి. ఆ పిల్లగాడు వచ్చినప్పటి నుండి కళ్ళు తెరుస్తలేడు. ఇట్లా శ్వాస కొంచెం ఆడుతుంది. ఏంది ఏడుస్తూ కళ్ళు తెరుస్తలేడు, గట్టిగా ఏడుస్తలేడు, ఏందో సన్నగా అంటున్నాడు. అంటే వాళ్ళు నిద్రపోయిండు, వాడు మేము డోస్ ఇచ్చినాం, నిద్రపోయిండు, మంచిగా అవుతాడమ్మా అని చెప్తే మేము నమ్మినాం. ఇంటికి ఇట తీసుకుపోయినాం. పాలు ఒక సుక్క పిండిపోయండి వాడు తాగకుంటే అంటే కూడా వాళ్ళు చెప్పినట్టు విన్నాం. తల్లి పాలు విండి పోస్తే కూడా సుక్క ఇట్లా తాగినట్టు చేసిండు. మళ్ళా 2 గంటలకు లేకపోతే ఏమి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు. రేడికల్ పిగురి
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.